అందరికీ నమస్కారం. నేను మీ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మసాలా పావ్ ఒక మంచి టేస్టీ అయిన పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్. దీన్ని రెగ్యులర్గా కాకుండా కొంచెం ఎగ్స్ వేసి ఒక స్పెషల్ బటర్ ఎగ్ మసాలా పావ్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. దీంట్లో ఎగ్స్లో ఉండే బాగా ఆ గుడ్నెస్, ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. బటర్ ఎగ్ మసాలా పావ్ చేయడానికి ముందుగా ఎగ్స్ని ఉడికించాలి. ఈ రెసిపీ కోసం 4 గుడ్డుల్ని నీళ్లలో వేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాలకి ఉడికించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసి చల్లారనివ్వాలి. వీటికి ఉన్న పెంకుల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ ఎగ్ మసాలా చేయడానికి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులో తరిగిన 2 టొమాటోల్ని వేస్తున్నాను. టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల పావుబాజీ మసాలా పొడి, 1 టీ స్పూన్ కారం వేసి అంత బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన 1/2 క్యాప్సికమ్ని ఇందులో వేస్తున్నాను. దీన్ని బాగా కలిపి 2 నిమిషాల వరకు వేయించాలి. తర్వాత ఇందులో 1/2 కప్ నీళ్లు పోస్తున్నాను. ఈ మసాలా బాగా ఉడికి నూనె వేరుపడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గుడ్లని చిన్న స్లైసెస్గా ఇలా కట్ చేసి గ్రేవీలో వేసుకోవాలి. వీటిని మసాలాతో పాటు ఒక్కసారి కలిపి 2 నిమిషాలు వేయించాలి. దీనిపైన తరిగిన కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకోవాలి. చివరిగా నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. దీన్ని కూడా ఒక్కసారి కలపాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి మసాలాని పక్కన పెట్టుకోవాలి. ఒక పెనాన్ని వేడి చేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం వెన్న రాస్తున్నాను. దీనిలో కొంచెం కారం, చిటికెడ పావుబాజీ మసాలా పొడి, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకోవాలి. పావు బన్నుల్ని ఈ మసాలా మీద పెడుతున్నాను. ఈ మసాలా మొత్తం బన్స్కి పట్టేట్టు చూసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే బటర్ ఎగ్ మసాలా పావ్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వావ్, ఇది చూస్తానికి ఎంతో బాగుంది కదా. అంత రుచిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చేసేటప్పుడు స్వీట్ బన్స్ వాడవద్దు. మామూలు మనం పావు బన్స్ వాడితే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్, బాగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సో ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.